జీసస్ మంచివాడే, కానీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని డోర్ దగ్గర మ్యాట్లా ఉండాలని చేయలేదు. గాడ్ నిన్ను అందరితో కలిసి అందరి గురించి పట్టించుకుంటూ అందరిలో ఉన్న మిస్టేక్స్ దాని భారాన్ని నువ్వు మోయాలని నేను చేయలేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకడెవడో చేసిన తప్పుకి నువ్వు సఫర్ అవ్వాలని కాదు. ఎందుకంటే మంచిగా ఉండడం, అమాయకత్వంగా ఉండడం, ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. జీసస్ మంచివాడే, కానీ ఆయన అమాయకుడు కాదు. డిజైర్ అనేది గాడ్స్ ఇంటెన్షన్ లాంటిది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం జీసస్ ని ఫాలో అవ్వాలి, జీసస్ లో నడుచుకోవాలి. జీసస్ కొంతమంది మనుషుల గురించి ఆయన పట్టించుకోవడం వదిలేశాడు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? శాస్త్రులు, పరిసయ్యులు ఆయన క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంటే అందరికి ఆన్సర్లు ఇస్తూ కూర్చోలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? సింపుల్ గా ఇగ్నోర్ చేశాడు. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న జనరేషన్ లో, లేదా ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుని ఒకరి మీద ఒకరం నేరాలు మోపుకుంటూ ఉంటాం. వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, ఇది తప్పు, ఇది సరి అని. వీడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అన్నారు. అంటే దేవుడే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని ఒక మనిషి క్వశ్చన్ చేస్తున్నాడు, నేరం మోపుతున్నాడు. ఎవరి మీద? దేవుని మీద. సో ఇలా చేసిన తర్వాత జీసస్ వారి వెనక వెళ్ళి వాళ్ళకి ఆన్సర్లు ఇచ్చుకుంటూ, వాళ్ళకి సంజాయిషులు ఇచ్చుకుంటూ చేయాల. అసలు వాళ్ళు పట్టించుకోవడమే మానేశాడు. ఆయనకు తెలుసు ఆయన టైం తనకి ఎంత యూస్ఫుల్ అనేది. ఎస్, ఎగ్జాక్ట్లీ మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించే మాట్లాడుకోబోతున్నాం. మన లైఫ్లో కొంతమంది ఉంటారు, నీ దగ్గర హెల్ప్ తీసుకుంటారు, నీకే విరుద్ధంగా తిరుగుతారు, నిన్నే బ్లేమ్ చేస్తా మాట్లాడతారు, మళ్ళా హెల్ప్ కోసం నీ దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా? క్రిస్టియన్స్ అంటే చాలా మంది అమ్మాయికులు అనుకుంటారు. మనిషి వాళ్ళని పక్కన పెడితే అమ్మాయికులు అనుకుంటారు చాలా మంది. బట్ ట్రూత్ ఏంటంటే మనం అమ్మాయికులం కాదు, మనం మంచి వాళ్ళం. మంచి వాళ్ళంటే అందరికీ 24/7 అవైలబిలిటీలో అన్నిటికీ అడిగిన ప్రతిదానికి, హెల్ప్ అడిగిన ప్రతిదానికి ఎస్ చెప్తూ ఉండే వాళ్ళైతే కాదు. జీసస్ కూడా అందరికీ 24/7 అవైలబిలిటీ లేరు. కొంతమందికి ఆయన నో చెప్పారు, ఎలోన్ టైం తీసుకున్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ ఇస్తూ కూర్చోలేదు. కానీ ఆయన మాత్రం గిల్ట్ ఫీల్ అవ్వలే, ప్రెషర్ తీసుకోలే, స్క్రాప్ కోసం ఆయన మైండ్ని వేస్ట్ చేసుకోలే. ఇప్పుడు మన జనరేషన్ ఏమంటదంటే, మనం ఒకరిని లవ్ చేస్తున్నామంటే 24/7 వాళ్ళతోనే మాట్లాడాలి, 24/7 వాళ్ళనే చూడాలి, లేకపోతే వాళ్ళు చెప్పే ప్రతి దానికి నో అనకూడదు అని పాయింట్ ఆఫ్ వ్యూని చూస్తుంది. కానీ ఒక్కసారి ఇక్కడ జీసస్ని చూడండి. జీసస్ బౌండరీస్ పెట్టారు, క్లారిటీలో నడిచారు. కానీ ఇప్పుడు మనం ఫ్రెండ్కి నో చెప్పాలంటే భయం, వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని భయం, రిలేషన్ పోతుందేమో అని భయం. చాలా మంది ఈ జనరేషన్లో ఉన్నారు. మనమే సర్కిల్ వేసుకుంటాం. అంటే వాళ్ళు తిడతారేమో, వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అవుతారేమో, నా గురించి వేరేగా అనుకుంటారేమో అనే ఒక గిల్ట్ ఫీల్లో మనం ఉంటాం. మంచిగా ఉండడం అంటే నీ సహోదరుల కోసం, నీ ఫ్రెండ్స్ కోసం, నీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం నీ పనులు మానుకొని నీ టైం, నీ వాల్యుబుల్ టైంని పక్కన పెట్టేసి వాళ్ళ వెనకాల తిరుగుతూ వాళ్ళు చెప్పే ప్రతిదానికి ఎస్ చెప్పాలని కాదు. నీకంటూ కొన్ని బౌండరీస్ పెట్టుకో, నీకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకో. ఎందుకంటే ఒక విలువైన వస్తువుని రూమ్లో పెట్టి లాక్ వేయకుండా డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు, అంటే అవైలబిలిటీలో ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని మిస్యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? ఒక విలువైన వస్తువు మనం కొనుక్కున్నామంటే దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటాం. లాక్ల మీద లాక్లు వేస్తాం. అంతెందుకు, ఈ కాలంలో ఒక ఫోన్ ఉందంటే ఆ ఫోన్కి ఒక లాక్, వాట్సాప్కి ఒక లాక్, ఆ వాట్సాప్లో చాట్కి ఒక లాక్. ఇట్లా ఒక చాట్, ఒక మెసేజ్నే మనం అంతలా భద్రంగా కాపాడుకుంటున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ శరీరం, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవర్స్. ఇది దేవుని ఆలయం. అంటే ఇట్స్ అ మోస్ట్ వాల్యుబుల్ థింగ్. మనం దీన్ని ఎంతలా కాపాడుకుంటున్నాం, ఎన్ని లాక్స్ వేసుకుంటున్నాం, ఎంత ప్రైవసీ పెట్టుకుంటున్నాం, ఎంత బౌండరీస్ పెట్టుకుంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. నీకంటూ నువ్వు ఒక వాల్యూ ఇవ్వి. జీసస్ ఏం చెప్పారు? లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇక్కడ ఈ జనరేషన్లో ఏమైపోయిందంటే మనల్ని మనం లవ్ చేసుకోవడం మానేసాం. మనం ఎదుటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మన టైం మనం మీద కంటే వాళ్ళ మీదనే ఎక్కువ కేటాయిస్తాం. సో జీసస్ ఏం చెప్తున్నారంటే లవ్ యువర్ నైబర్ అంటే నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమించు. కానీ ఎలా ప్రేమిస్తావు? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టు ప్రేమించాలంట. అంతేగాని నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకుని, నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుని, నీకు బౌండరీస్ లేకుండా లవ్ చేయమని ఎక్కడా చెప్పలేదు. నిన్ను నువ్వు లవ్ చేయడం నేర్చుకో, నీకు నువ్వు వాల్యూ ఇవ్వడం నేర్చుకో. ఎప్పుడైతే నీకు నువ్వు వాల్యూ ఇచ్చావో ప్రతి దానికి కూడా నువ్వు వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తావు. ఈ లోకంలో నీకు దేవుడికి తప్ప ఇంకెవరికి అకౌంటబుల్ ఉండాల్సిన పని లేదు. జస్ట్ ఆయన చెప్పిన ప్రతి పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఆయన నీకు ఇచ్చిన తెలివి, ఆయన నీకు ఇచ్చిన విజ్డమ్, ఆయన నీకు ఇచ్చిన అండర్స్టాండింగ్ ఎప్పటికీ వదలకు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మీకు అనిపించిన పాయింట్స్, లేదంటే కనుక మీకు అనిపించిన థాట్స్ కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫైనలీ
ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు లవ్ చేసుకోవడం నేర్చుకో.